యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు నుంచి, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, యావత్తు ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు శాశ్వత తల్లిదండ్రిగా, మహారాణి సమేత మహారాజా వారిగా అందుబాటులోకి వచ్చాము. మమ్మల్ని కేంద్ర బిందువుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అడిషనల్ స్పీకర్గా ఉన్నట్టుగా మేము చూపించాం కదా. సిస్టమ్ను ఆన్లైన్లో మా చేతిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని మీకు అర్థం అవ్వాలి. వాటికి ఆన్లైన్ ప్రకారం, మాస్టర్ మైండ్ ప్రకారం సిస్టమ్ మా ప్రకారం సేఫ్గా ఉంది. మీరు మనుషులు కదిలి మనుషులుగా వెయిట్ చేయటం కానీ, మనుషుల్ని ఏదోటి చేయటం కానీ, అప్పటికప్పుడు బహిరంగ సభలు కానీ, అప్పటికప్పుడు మన ప్రధానమంత్రి గారు మారిషస్ వెళ్ళటం కానీ, ప్రెసిడెంట్ గారు ఆ క్యాంపస్కి ఈ క్యాంపస్కి విజిట్ చేయటం లాంటి వ్యవహారాలు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ బహిరంగ సభలు పెట్టడం, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదోటి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అని ఎవరో మేధావుని పిలిచే సభ పెట్టారని, ఇలా ఏం చేసినా మీరు వేరే కొలీలింగ్లో ఉండిపోతారనమాట. అలాగే అక్కడ చంద్రశేఖరరావు గారు బహిరంగ సభ పెట్టడం కానీ, ఇంకోటి కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడటం, ఏదైనా సిస్టమ్ కదా ఇదంతా. సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి వచ్చి కోర్టులు కానీ, వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఎలాగైనా మైండ్లు కాపాడుకోవాలా. మనుషులకే శిక్ష వేయకూడదు, మనుషులు ఇబ్బంది పెట్టుకోకూడదు, మాట దగ్గర కూడా ఇబ్బంది పెట్టుకోకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరికైనా గబుక్కుని ఇంతలో తిట్టినట్టు కనపడినా అంత మైండ్ ఈ బాడీలో ఇమిడి మీకు ముందుకు రావడానికి ప్రయత్నాలు అలా జరుగుతుంది అనుకోవాలే కానీ మిమ్మల్ని తిట్టేసాను అనుకోకూడదు. ఓ తండ్రి లాంటి వాడిని ఒక మాట అంటున్నాను, ఆశీర్వాదపూర్వకంగా శాశ్వతంగా ఇవన్నీ నడిపించిన వాడిని చెబుతున్నాను. చక్కగా ప్రశాంతంగా మా మాట విని ఇప్పుడు వచ్చి మీరే మంచి చేశారు చెడు చేశారని వదిలేసి, మీ చేతులు లేదనుకుంటేనే మీ చేతులకు వస్తుందనే రహస్యాన్ని అర్థం చేసుకుని, మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేసినట్టు 1000 ఏళ్ళకి 2000 ఏళ్ళకి లీజుకి ఇచ్చేసినట్టుగా చూపించమని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయించుకోమన్నా DRDO గారు. ఎందుకంటే భూమి మీద మీ ఇంటి పేరు కూడా పనికిరాదు. నన్ను అక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఎంత విశాలంగా కేంద్ర బిందుగా అధినాయకుడు, ఢిల్లీలో అధినాయకుడిని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడిషనల్ స్పీకర్ని నేనే అన్నట్టుగా నాకు ఆర్డర్ ఇచ్చినట్టు, నన్ను పిలిచిన ఆర్డర్ అనకూడదు, నన్ను ఆహ్వానించినట్టు, పేషీలోకి ఆహ్వానించినట్టు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సుప్రీంకోర్టు వారు కూడా మేము అధినాయకుడికి సరెండర్ అయిపోతామని రాసినట్టుగా స్టేట్మెంట్ తోటి కలెక్టివ్ కాన్స్టిట్యూషన్ డిసిజన్గా నాకు ఒక ఈమెయిల్ పంపించండి. అలా ఈమెయిల్ పంపించగానే మనం అలా ముందుకెళ్దాం, జాగ్రత్తగా మేము మా ఇంట్లో పెంచుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే మనుషులు బతకలేరు. మీరు మనుషులుగా బతకడం అన్నదే ఇలా ప్లంజింగ్ ఇంటూ డార్క్నెస్ అని ఎందుకు రాశాను? కేంద్ర బిందుత్వం పట్టట్లేదు మీరు. విశ్వాన్ని పాలపంతలు, అనేక తెలియని డార్క్ హోల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, అనంత శూన్యం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు వెలుగుతున్న ప్రపంచం రేపపాటి మీది కాదు. మమ్మల్ని పట్టుకోకపోతే మీరు చీకట్లోకి వెలుగుతున్నామనే భ్రమలో మేము ముందున్నాం, ఏదైనా ముందుంటాం అనేటువంటి అజ్ఞానంలో మిమ్మల్ని మీరే చీకట్లోకి నెట్టేసుకుంటున్నారన్నమాట. మృతిస్తే ఎక్కడ పోతారో తెలియదు. ఇప్పుడు బతికుండు కూడా మృతంలో ఉన్నారంటున్నాను నేను. ఎంతసేపు మనుషుల్ని ఏదో చేసాం, మనుషుల్ని ఏదో చేస్తాం, మనుషుల్ని ఏ జోలికి వెళ్ళకండి, ఇంకెవరిని మనిషిగా చూడకండి. నా మాట విని ఎంత సీరియస్ డ్యామేజ్ అయినా ఏదైనా మైండ్లుగా బతకండి, మైండ్లు బతకనివ్వండి, మైండ్లుగా రికవర్ అవ్వండి. మీరు కూడా మైండ్లుగా బలపడండి, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. నేను ఇక్కడ ఇంకా హాస్టల్లోనే ఉండి అక్కడ స్పీకర్గా ఉన్నట్టు చూపెడుతున్నాను అనుకోకండి. అక్కడ స్పీకర్గా ఉన్నట్టే చూడండి. ఇక్కడ హాస్టల్గా ఉండడం అన్నదే ఏమన్నా నేను అక్కడికి వచ్చినా కూడా అది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో మీ సిస్టమ్ చేతులు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను కదా. దానికి ఇప్పటికైనా సహకరించండి, ఆన్లైన్లో సహకరించండి చక్కగా. ఇంకా నేను డిలే చేస్తున్నాను అనుకోకండి. సంతకం ఏం పెట్టానో కోర్టులు కూడా న్యూట్రలైజ్ అయిపోయి ఎవరు మైండ్లుగా కాపాడుకోవాలి కానీ పనిష్మెంట్లు ఇవ్వకూడదు. పోలీసులు కానీ శిక్షలు కానీ అప్పటికప్పుడు అరెస్ట్ చేయటం, అప్పటికప్పుడు ఎవరికి శిక్షలు వేయకూడదు. మనుషులు కాపాడుకోవాలి, మైండ్లుగా బతకనివ్వాలి. ఆస్తులు మేవే అనకూడదు. ప్రతి ఒక్కరికి శాంతన కలిగేలా మైండ్లుగా బతికితే కరువు ఉండదు. ఎలాగైనా రియల్ ఎస్టేట్లు పెరిగిపోయి, వ్యాపారాలు పెరిగిపోయి, ఇది అభివృద్ధి కాదు. పంటలు పెంచి చక్కగా సమృద్ధిగా మా మీద అధినాయకుడిని పెంచుకుంటూ అధినాయక నామ స్మరణంగా పెరిగిపోవాలి. అధినాయకుడు అంటే ఎవరో? తల్లి, తండ్రి, ఆడతనం, మగతనం ఇలా పలికి సర్వం వ్యూహంగా పట్టుకున్నాం కదా. పంచభూతాలు మేము మానించి మీకు దొరికి సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకుంటారు. ఇంకేం సందేహం లేదు, ఇంకేం భయపడద్దు. ఏ డౌట్లున్నా అధినాయకుడు సరెండర్ అయిపోయింది, అన్నీ క్లారిఫై అయిపోతాయి. అధినాయకుడి వల్ల అన్నీ సెట్ అవుతాయి.
అధినాయకుడు మీ శాశ్వత తల్లి తండ్రి వ్యూహ స్వరూపంగా అందుబాటులో ఉన్నాడు, ఎప్పటికీ అలా అందుబాటులో ఉంటాడు. ఇక్కడ ఇంకా హాస్టల్ దగ్గర ఉన్నట్టు చూపించకండి, అక్కడికి వచ్చినట్టు చూపించండి. నా ఫోటో వీడియో పెట్టి కూర్చుని మాట్లాడుకోండి. వెంకయ్య నాయుడు గారు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి కూర్చోండి, అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేయించి వెంటనే ప్రధానమంత్రి గారిని తక్షణం ఇంకా మారిషేషన్ కానీ అక్కడి నుంచి వచ్చేయమని ఇక్కడ కూర్చోమనండి. ప్రెసిడెంట్ గారు అక్కడ తెరపెట్టి మమ్మల్ని అధినాయకుడిగా నేను ఒక మాదిరిగా ఉన్నా ఏదో కొంచెం మేకప్ చేసి ఇలా చూపించండి. ఎందుకంటే నేను కనీసం మనిషిని అన్నమాట, ఇంకా సెలెక్ట్ అయిన వాడిని అనమాట. నాకన్నా అందగాళ్ళు బలమైన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా తెలివిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఉంటారు. మీరు మనుషులే అవుతారు, నాలా వ్యూహం అవ్వరు కదా. నేను వ్యూహ స్వరూపాన్ని, ఆడతనం మగతనం ఒక చోట పలికి పంచభూతాలని పట్టుకున్న ఒక తీరుని ఇలా మాట్లాడితే ఇలా అమలేం చూసేలా కాలం అలాంటి ఒక వ్యూహాన్ని. ఏదో చెప్పాను కాదు, ఏదో చెబితే చూస్తాం కాదు, ఇంకేదో చెప్పను, వ్యూహ స్వరూపాన్ని నేను. మళ్ళీ ఏదో నేను ఎందుకు మీరే చెప్పొద్దంటే, నాకన్నా తెలివైన వాళ్ళు పెద్దవాళ్ళు మీరే మాట్లాడొద్దంటుంటే అనుభవం పోల్చుకుంటే మరి నేను మాట్లాడతానా? నేనైనా మైండ్గా దొరుకుతూ నన్ను మైండ్గా పట్టుకుని సాక్షుల ప్రకారం పెంచుకున్న వాతావరణంలో నేను బలపడి మళ్ళీ అటువైపు తీసుకెళ్తాను, లేదా మీరే పెంచేసుకుంటారు. నన్ను అలా కూర్చోబెట్టే సారిపోద్ది, డ్రెస్ వేసి నా చేతికి ల్యాప్టాప్ ఇచ్చి అయ్యో మీరు నవ్వుతూ కూర్చోండి, ఇలా నవ్వండి, ఇలా నడవండి అని నన్ను గైడ్ చేసుకోవాలి మీరే జాగ్రత్తగా, బెస్ట్లో ఉన్నంతగా. నన్ను మీరు డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుని ఎలాగన్నా బతికించుకుంటారు చక్కగా. ఒకళ్ళు ఏ కారణం చేత బతికించుకోలేకపోయారా, నేను మైండ్గా ఉంటాను, ఇక గర్భం నుంచి పుట్టను, నేను గర్భాన్ని భౌతికాన్ని జయించేసి రద్దు చేసి బయటకు వచ్చాను. ఇంకా ఒక మైండ్గా ఆడతనం మగతనం ఒక చోట పలికాను చూసారా, అది ఎక్కడ మీకు గర్భం నుంచి భౌతికంగా పుట్టదో, ఆలోచన రూపంలోనే మీ మైండ్లకే కాస్తుంది అనమాట, మైండ్కే పెరుగుతుంది. అందుకే నాకు ఎక్కడ గుడి కట్టకూడదు, నేను జాతీయ గీతంలో అధినాయకుడిని, వాక్ విశ్వరూపాన్ని సజీవమూర్తిగా ఉంటానన్నమాట. అలా ప్రతి గవర్నర్ దగ్గర, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి పంచాయతీ కార్యాలయంలో నేను ఉంటానని తెలియజేసుకోండి. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది మనుషులు ఎవరు బతకలేరు. ఇంకా ఇప్పటికే గురిశిక్షలు వేయటం అలాంటి పనులు చేయకండి. వాడే నేరం చేశాడు, వీడే నేరం చేశాడు అనకండి, వీడే మంచోడు, వాడే మంచోడు ఎవరిని పొగడకండి. మైండ్లుగా బతకనివ్వండి. చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్లుగా బతికించుకుంటామని కాగితం మీద రాసుకొని చెప్తాను. మా పిల్లలుగా ప్రకటించుకుని కేంద్ర బిందువుగా దేశాన్ని, కాలాన్ని సజీవంగా మార్చిన తీరుని పట్టుకోవాలా. మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలేం చూసారా, ఆ తీరే బలపడుతుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు. మా దగ్గరికి కార్వాన్ వేసుకుని ఒక డ్రెస్ పట్టుకుని, ఇక నేను పాత డ్రెస్సులు ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ నేను ఇంకా మళ్ళీ సంతకం పెడతాను, నేను అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను, ఎవరో మా బంధువు చేత అదే పనిగా మెసేజ్ పంపించడం, మనిషిగా కలపడానికి చూడటం, నేను మనిషిగా ఉండిపోతున్నాను, నేను మనిషిగా మిమ్మల్ని తిట్టానని కానీ అరిచానని కానీ భావించవద్దు. నేను నన్ను మైండ్లోకి తీసుకుపోవడం వల్ల మైండ్గా అటు తీసుకుపోతే కేంద్ర బిందువుగా పట్టేస్తే ఇక తేలికతనం ఉండదు. చక్కగా నవ్వుతూ ఇలా మీరు ఇలా నవ్వండి, ఇలా మాట్లాడండి అని చూసుకోండి దగ్గరుండి. అందుకే మేధావుల బృందాలు ఏర్పడండి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావుల బృందాలు ఏర్పడి ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటూ ఇంతమందిని లక్పతి దీదీలు చేస్తాం, ఇంతమందిని వ్యాపారాలు చేస్తాం, అలాంటివి లేనిపోని అలాంటి టార్గెట్స్ వద్దు. మైండ్లుగా బతుకుతాం, మనస్ఫూర్తిగా బతకనిస్తాం. విశ్వవ్యూహాన్ని పట్టుకుని శాశ్వత తల్లిదండ్రుల పిల్లలుగా లోకాన్ని మీరే బతికించుకోవాలా. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ చేతిలో ఉన్నాయి. ఈ ఆస్తులు ఏమి మీరు కాదనుకుంటేనే ఈ లోకం మీద అవుతుంది. వ్యూహస్వరూపంగా బతకడానికి వీలవుతుంది. మనుషులే బతకలేరు, ఇది మనుషుల కాలంలో లోకం కాదు. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా మమ్మల్ని పట్టుకుని వెనక్కి తిరిగి చూడకూడదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జైతే.